మెగా ఫ్యామిలీలో ఏ హీరో బర్త్డే అయినా చాలా డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఉంటారు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. సో ఇక్కడ రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ప్రముఖులు కూడా ఈ రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి రాబోతున్న పరిస్థితి. ఇక్కడంతా కూడా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ దగ్గర చాలా కోలాహలం నెలకొన్న పరిస్థితి. సో అఖిల భారత చిరంజీవి యువత ఫౌండర్ ప్రెసిడెంట్ రమణం స్వామినాయుడు గారు ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తూ ఉన్నారు. స్వామినాయుడు గారు మనతో ఉన్నారు. నమస్తే స్వామినాయుడు గారు. ఓకే, ఏంటి చిరంజీవి గారు ఫ్యామిలీలో ఎవరి బర్త్డే అయినా కూడా చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఈరోజు ఏం చేయబోతూ ఉన్నారు? హ్యాపీ బర్త్డే టు గ్లోబల్ స్టార్ శ్రీ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. ఈసారి గత వారం రోజుల నుంచి కూడా దేశమంతా కూడా అనేక ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఎక్కువ అత్యధిక శాతం రక్తదానం చేస్తున్నారు. అన్ని చోట్ల రక్తదానం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఎండాకాలం బాగా ఉధృతంగా ఉన్న సందర్భంగా అనేక ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్స్ ద్వారా త్రాగునీరు సరఫరా కార్యక్రమం ఈ 3 నెలలు బాగా అందరికీ మంచినీరు దొరికే విధంగా సహాయం చేసే విధంగా రామ్ చరణ్ గారు అభిమానులంతా కూడా పూనుకున్నారు. అట్ ద సేమ్ టైం ఈసారి కొత్తగా విలువల బడి అని ఒక కొత్త కార్యక్రమం చేపట్టాం. ఈరోజు నంద్యాలలోని మన గుత్తిలోని ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. ఒక ప్రముఖ సంస్థ సంయుక్తంగా కలిసి విలువల బడిని, అంటే ఏదైతే విలువలు లోపించాయో, ఏదైతే విద్యార్థుల్లో చైతన్యం లోపించిందో, ఏదైతే సామాజిక స్పృహ తక్కువైందో అన్నీ అటువంటి ఏమీ తక్కువ అవ్వకుండా మరింత స్పిరిట్గా, స్పోర్టివ్గా ఉండే విధంగా ఈవినింగ్ క్లాసెస్ నిర్వహించి విలువబడి ద్వారాగా ప్రజల్లో ఉన్న లేకపోతే విద్యార్థుల్లో ఉన్న వారిలో ఉన్న ముఖ్యమైన, అంటే వారిలో ఉన్న ఎంతో గొప్ప శక్తి ఉంది వారిలో, అదంతా బయటికి తీసి వారి ద్వారాగా ఈ ప్రపంచానికి చాటాలని చెప్పి ఆ కొత్త కార్యక్రమం విలువల బడి కూడా ఒకటి ప్రారంభించాం. ముఖ్యంగా వందలాది మంది ఈవేళ రక్తదానం చేస్తామని చెప్పి తన పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రామ్ చరణ్ గారు నిజంగా తండ్రికి తగ్గ తనయుడు, ఏమంటారు? చాలా డౌన్ టు ఎర్త్ ఉంటూ ఉంటారు. ఏ పొజిషన్కి వెళ్ళినా కూడా, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినా, గ్లోబల్ స్టార్ అనిపించుకుంటూ ఉన్నా కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. 10 మందికి సాయం చేయడంలో చిరంజీవి గారికి సాటి రామ్ చరణ్ గారు, ఏమంటారు? తండ్రికి తగ్గ తనయుడు అంటే అతి తక్కువ సినిమాలతోటి ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయిన ప్రముఖ నటులలో ముఖ్యమైన వ్యక్తి. సౌత్ ఉండొచ్చు, నార్త్ ఉండొచ్చు, ఎవరికి కలిగినటువంటి అవకాశం అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి దక్కింది. ఈవేళ దేశమంతా రామ్ రామ్ అని అంతా జయజయలు పడుతున్నారంటే ఆయన కృషిగా మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా అణిగిమణిగి ఉండటం కానీ, సామాజిక స్పృహతోటి ఎప్పటికప్పుడు ఎవరికైనా సహాయం చేయాలన్నా, ఎవరైనా బాధల్లో ఉన్నారన్నా, లేకపోతే రాబోయే కాలంలో ముందుగానే గ్రహించి సేవా కార్యక్రమాలు, లేకపోతే ఏదన్నా ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కానీ వెంటనే స్పందించి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఇంకా చెప్పాలంటే ఎన్నో గుప్తదానాలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఇటు పరిశ్రమలోని అటు తెలుగు ప్రేక్షకులకి అందరి మనలో పొందిన ఏకైక హీరోగా రామ్ చరణ్ గారు చెప్పుకోవచ్చండి. ఇక్కడ మనం ఉపాసన గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలా మందిలో అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చిరంజీవి గారితో పాటు ఉపాసన గారు కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో రామ్ చరణ్ అండ్ ఉపాసన, వీళ్ళిద్దరి కాంబినేషన్ అండ్ వీళ్ళు చేసే సేవా కార్యక్రమాల గురించి మీకు ఉపాసన గారు రామ్ చరణ్ గారికి తోడైన తర్వాత ఆయన ఇంకా మరింత ఉధృతంగా సేవా కార్యక్రమం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆమె వెనకాల ఉండి గైడెన్స్ తోటి అనేక మంచి మంచి పనులు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ, ఎప్పటికప్పుడు ఆయనకి వెన్ను తట్టుతూ ముందుకు తీసుకొస్తున్న ప్రముఖ మహిళగా కూడా చెప్పుకోవచ్చు. ఉపాసన గారు చాలా గొప్ప సేవా తత్పరురాలు. ఒక మోడల్ ఉమెన్ అని ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే చాలా గొప్ప వ్యక్తిగా మీ అందరికీ తెలుసు. ఆవిడ చేస్తున్న సేవలు ముఖ్యంగా నోరు లేని జీవులకు కానీ, లేకపోతే పక్షులను కానీ, లేకపోతే మన ఆవులు, లేకపోతే ఈ జంతువులు, ఏ జంతువులైనా సరే కాళ్ళు చేతులు వికలాంగులైపోయిన జంతువుల్ని ప్రేమించి అందరినీ అటువంటి పక్షులు కానీ, జంతువులు కానీ ఒక ఆశ్రమం స్థాపించే వారందరికీ జీవం పోస్తున్న ప్రముఖ మహిళగా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం
అపోలో హాస్పిటల్ ద్వారాగా ఇటు మెగా అభిమానులకు కానీ అటు ఇండస్ట్రీలో ఉన్నవారికి కానీ పేద ప్రజలకు కానీ ఎప్పటికప్పుడు వారి సేవలు అందిస్తూ ఎంతో ముందంజలో ఉన్నారని చెప్పొచ్చండి.